హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు ప్రతిరోజు కూడా వాట్సాప్లో నాకు 7.1 హోమ్ థియేటర్ కావాలి అని మెసేజ్ చేస్తుంటారు. నేను అందరికీ సమాధానం చెప్పలేక ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు వాట్సాప్లో 7.1 కావాలని అడగడం, అది 7.1 హ్యాండ్మేడ్లో పాసిబుల్ అవ్వదు, దానికి సర్క్యూట్లు దొరకవని చెప్పడం, ప్రతి ఒక్కరికి ఇలా చెప్పడం వల్ల నాకు టైం అయితే వేస్ట్ అవుతుంది, మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు హ్యాండ్మేడ్లో 7.1 ఎందుకు చేయలేము అన్నది నేను ఇప్పుడు మీకు క్లారిటీ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే హ్యాండ్మేడ్లో అసెంబ్లింగ్ సెట్ 7.1 అనేది డాల్బీ టీటీఎస్లో చేయడం అనేది అది కుదరదనమాట. ఒకవేళ ఎవరైనా చేస్తాను 7.1 డాల్బీ టీటీఎస్ అంటే అది అతను ఫేక్ చెప్తున్నారని పక్కా అర్థం చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా అదే కొన్ని వస్తువులు చూపించి మీకు ఈ వీడియోలో మీకు నిరూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వాస్తవంగా అయితే 5.1 అనేది ఒరిజినాలిటీగా డాల్బీ డిటిఎస్ అనేది వస్తుంది అనమాట. మీకు అది ఎలా తెలుస్తుందంటే మీరు ఇక్కడ 5.1 రిమోట్ కిట్లో చూడొచ్చు. 5.1 రిమోట్ కిట్లో సెంటరు తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి, సరౌండ్ తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి, లెఫ్ట్ రైట్ తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి, అది సబూపర్ తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి, ప్రతి బాక్స్ కూడా ప్రతి ఒక్క ఛానల్ కూడా ప్రతి ఒక్క బాక్స్ కూడా తక్కువ ఎక్కువ వాల్యూమ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది రిమోట్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఇక్కడ 5.1 అంటే 6 సెక్షన్లు 6 ట్రాక్స్ అనమాట. 6 ట్రాక్స్ కూడా తక్కువ ఎక్కువ చేయడానికి రిమోట్లో వాల్యూమ్ ఉంటుంది. అదే 7.1 కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా చేస్తాను అనే వాళ్ళకి మీరు 7.1 రిమోట్ కిట్ అనేది మీరు చూడాలి. రిమోట్ కిట్లో సెంటరు, సరౌండ్, లెఫ్ట్ రైటు, నెక్స్ట్ బ్యాక్ సరౌండ్ అని ఉంటుంది అనమాట 7.1కి. అటువంటి రిమోట్లో అలాగ తగ్గించడానికి పెంచడానికి అన్నిటికీ బటన్స్ ఉన్నాయో లేదో మీరు గమనించుకోవాలి. ఒకవేళ 7.1 లేటెస్ట్ ఏంటంటే ఇటువంటి రిమోట్ కిట్లు 7.1 అని దించారు, కానీ 7.1 కాదనమాట. ఒకవేళ మీరు 7.1 రిమోట్ కిట్లు దించినప్పటికి కూడా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇటువంటి డాల్బీ డిటిఎస్ రిసీవర్లు అనేవి 7.1వి మన ఇండియాలో కాదు, ఎక్కడ కూడా లేవన్నమాట. అవి కేవలం కంపెనీ వాటిలో ఉంటాయి. ఏవి రిసీవర్స్ ఉంటాయి అన్నమాట, ఆడియో వీడియో రిసీవర్లు అని ఉంటాయి. డెనాను, నెక్స్ట్ ఎంహాయ్, పెద్ద పెద్ద కంపెనీలు, అటువంటి కంపెనీలు వాటిమే లైసెన్స్ బట్టి ఉంటాయి అన్నమాట. మీరు నార్మల్గా ఇటువంటి బోర్డులు అనేవి ఎవరు 7.1 అనేది తయారు చేయడు. ఇప్పుడు చూడండి, ఇది 5.1 డాల్బీ డిటిఎస్ అనమాట. ఈ 5.1 డాల్బీ డిటిఎస్ని ఈ 5.1 అంటే 6 ట్రాక్స్ అనమాట. ఈ 6 ట్రాక్స్నే బయటికి తీసుకొచ్చి వాళ్ళు మధ్యలో ఇంకేవో బోర్డులు వేస్తారు. చూడండి, ఇటువంటి బోర్డులు ఏవైనా వేసి ఒక 2 ట్రాక్లు ఎక్స్ట్రా చేస్తారనమాట. అంటే ఏంటి ఇక్కడ అర్థం, నార్మల్గా ఉండేవి 5.1 డికోడర్లే, దీని నుంచి ఈ 5.1 నుంచి 7.1గా మారుస్తారు ఏదో ఒక బోర్డు వేసి. ఇటువంటి టైమ్ డీలో బోర్డులను, లేదంటే 3D బోర్డులను, లేదంటే ఈ సరౌండ్ బోర్డులను ఏదో ఒకటి వేసి ఈ 5.1 వచ్చిన సిగ్నల్ని ఈ 6 సిగ్నల్ని లెఫ్ట్ రైట్కి కానీ సరౌండ్కి కానీ ఆ బోర్డులు యాడ్ చేసుకొని చేస్తారన్నమాట. అప్పుడు ఏంటవుతుంది, ఒకవేళ లెఫ్ట్ రైట్కి కానీ బోర్డు యాడ్ చేసుకుంటే 4 బాక్సులు కూడా సేమ్ ఒకేలాగా వస్తుంది ఎఫెక్ట్, అందులో చేంజింగ్ అవ్వడానికి ఇంకేం ఉండదు. కాబట్టి మనకి ఒరిజినల్గా 7.1 అనేది HDMI ద్వారా కానీ ఆప్టికల్ ద్వారా కానీ 7.1 అని రావాలి. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెన్నైలో చాలా వరకు 5.1 ఉన్నాయి. ఇది తయారు చేసిన వాళ్ళు 7.1 తయారు చేయగలరు కదా. కాకపోతే ఇది 7.1 తయారు చేస్తే మన టీవీలో కానీ డిష్ టీవీలో కానీ 7.1 రీడ్ చేయాలంటే దానికి మదర్ బోర్డు ఉండదు కదా. కాబట్టి ఇటువంటి బోర్డులు తయారు చేయట్లేదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఒకవేళ 7.1 బోర్డు తయారు ఉన్నా కంటెంట్ ఉండదు, కంటెంట్ ఉన్నా మన టీవీలో ప్లే అవ్వదు. అందులో మదర్ బోర్డు 7.1 రీడ్ చేయడానికి వీలుగా ఉండదు ప్రాసెసర్. కాబట్టి 5.1 ఫిక్స్ అనమాట ఒరిజినాలిటీగా. ఒకవేళ మీ రూమ్ పెద్దదనుకోండి, సౌండ్ సరిపోదనుకోండి, లెఫ్ట్ రైట్ 2 బాక్సులు
ఎక్స్ట్రా పెట్టుకోండి, లేదంటే సరౌండ్ 2 బాక్సులు ఎక్స్ట్రా పెట్టుకోండి, లేదంటే ఈ రూమ్ లాస్ట్కి బ్యాక్ సైడ్ లాస్ట్కి కాకుండా కొంచెం దగ్గర తెచ్చుకొని పెట్టుకోండి సౌండ్ సరిపోతే. లేదు అలా కాదు 5.1 నుండి 7.1 చేస్తారంటే ఒరిజినాలిటీగా ఇటువంటి టైం డిలే బోర్డ్స్ టెక్నీషియన్స్ దగ్గర ఉంటాయన్నమాట. ఇటువంటి బోర్డులు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. అది కూడా 5.1 నుండి 7.1గా కన్వర్ట్ చేసిన ఐటమ్ అనమాట. డైరెక్ట్గా 7.1 అయితే కాదు, 7.1 అనేది అసాధ్యం అనమాట. ఓకే ఫ్రెండ్స్, రిమోట్ కిట్లో అయితే ఈ విధంగా చెప్పుకున్నాం. కొందరు ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్ ద్వారాగా నేను 7.1 చేస్తాను అంటే అందులో ప్రోలాజిక్ చేయగలరు, కానీ డాల్బీ డిటిఎస్ చేయలేరు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇదే అనమాట, హెచ్డిఎంఐ బోర్డు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా 5.1. ఎన్నైతే కంపెనీ వాళ్ళు దించారో ఇది కూడా 5.1. ప్రతి ఒక్క ఏ బోర్డు మీరు తీసుకున్నా 5.1 6 ఛానల్లే ఉంటాయి, 6కు మించి ఎక్స్ట్రా రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు రిమోట్ మోడల్ మామూలుగా వాల్యూమ్ కంట్రోల్ టైప్లో మీరు చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్లూటూత్ బోర్డ్ అని బ్లూటూత్ ఉంటుంది, నెక్స్ట్ యూఎస్బి ఉంటుంది, నెక్స్ట్ మెమరీ కార్డ్ ఉంటుంది. మీరు ఇక్కడ యూఎస్బి మెమరీ కార్డ్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడే వాయిస్ అనేది కొంచెం స్టార్ట్ అవుద్ది అనమాట. స్టార్టింగ్ పొజిషన్ అనమాట ఇది. మీరు పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత సాంగ్స్ అనేది ప్లే అవుతుంది, ఇక్కడే స్టార్ట్ అవుద్ది వాయిస్ అనేది, ఆ సాంగ్స్ అనేవి. ఇక్కడ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకున్నారనుకోండి, లెఫ్ట్ రైట్ ఉంటాయి. బ్లూటూత్ కానీ, ఆక్స్ కానీ, నెక్స్ట్ మెమరీ కానీ, పెన్ డ్రైవ్ కానీ, దీని నుంచి 2 ట్రాక్లు. అది 5.1 ముందు ఎలా చెప్పుకున్నాం, ఇది 2 ట్రాక్లు ఉంటాయి, పెన్ డ్రైవ్ నుండి వస్తుంది. బాగా గమనించండి. ఈ 2 ట్రాక్ల్ని కంట్రోల్ మోడల్ చేసుకుంటే, ఈ 2 ట్రాక్లు అంటే లెఫ్ట్ రైట్ ఉన్న ట్రాక్ల్ని ఇటువంటి ప్రోలాజిక్ బోర్డులు యూజ్ చేస్తామన్నమాట. ఇటువంటి ప్రోలాజిక్ బోర్డులు యూజ్ చేయడం వలన ఇది 5.1 ప్రోలాజిక్ బోర్డు ఏం చేస్తుందంటే ఇందులో వచ్చినటువంటి 2 ఛానల్ని ఇది 5 ఛానల్ చేస్తుంది. ఎలాగా, ఇందులో 2 ఛానల్ని దాని నుండే సబ్కి తీసుకుంటుంది, దీని నుండి లెఫ్ట్ రైట్కి తీసుకుంటుంది, దీని నుండే సరౌండ్కి తీసుకుంటుంది. అదేవిధంగా ఇందులో ఏదైనా 3D బోర్డు వేసుకుంటే అప్పుడు 7.1గా ప్రోలాజిక్ ఉంటుంది అనమాట. టైం డిలే వేసుకున్న ఇంకొక 2 ఛానళ్ళు 8.2, 9.2 ఇలాగా ఏ ఛానల్స్ పెంచుకుంటూ పోవచ్చు. కానీ వాస్తవంగా చూడాలంటే 2 ట్రాక్ల నుండే ఎన్ని ఛానల్ అయినా చేసుకున్నారు. కాబట్టి ఇది కూడా పక్కాగా డాల్బీ డిటిఎస్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరైనా 7.1 చేస్తాను అంటే ఫస్ట్ మీరు రిమోట్ చెక్ చేయండి. రిమోట్లో సెంటర్, లెఫ్ట్ రైట్, సరౌండ్, బ్యాక్ సరౌండ్ అన్ని బాక్సులకి సౌండ్ తక్కువ ఎక్కువ చేసుకునేలా రిమోట్ ఉందా లేదా రిమోట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అందులో డికోడర్ బోర్డు వేస్తారు. డికోడర్ బోర్డు హెచ్డిఎంఐ కానీ, ఆప్టికల్ కానీ ఇటువంటి బోర్డులు ఏవైనా వేసినప్పుడు అవి 7.1 అవుట్ రిలీజ్ అవుతుందో లేదో చూసుకోవాలి. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ 8 లైన్లు అని ఉన్నాయి, 8 లైన్లు ఉంటాయి. 7.1 అంటే 8 లైన్లు ఉంటాయి అనమాట. అది ఉందా లేదో చూసుకోవాలి. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎక్కడ కూడా 7.1 కిట్ అయితే లేదు. ఆస్ట్రా కిట్ అయితే ఒకటి ఉంది, అది కూడా 5.1ని 7.1గా తయారు చేశారు. డైరెక్ట్గా విడివిడిగా 7.1 అయితే వచ్చేది. ప్రస్తుతానికి ఎటువంటి కిట్లు అయితే లేవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.